మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ అందరికీ ఒక పాత సినిమా గుర్తుండే ఉంటుంది, రాజు వెడలే రభసకు అని. శోభన్ బాబు గుర్రం ఎక్కి ప్రజలందరిలోకి వెళ్ళి నేను ఇదిస్తా అదిస్తా, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే శాసనం, మీకు అవిస్తా, ఇన్ని రకాల తాయిలాలు ఇస్తా అని చెప్పి ఒక పాట పాడుకుంటూ వెళ్తాడనమాట. నిజంగా మొత్తానికైతే ఆకాశం నుంచి దిగి నేల మీదకి ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రతో బయలుదేరుతున్నారు. నిజంగా ఆయన బస్ యాత్ర అనగానే నాకు ఈ పాటే గుర్తొచ్చింది. నిజంగా మరి ఏం చెప్తారు, ఎటువంటి అంశాలు ఇస్తారు అని. ఎందుకంటే మనం 5 ఏళ్ల కాలంలో చూసాం, 2 కిలోమీటర్ల దూరానికి ఆయన హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి బటన్ నొక్కిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక క్యాబినెట్ మీటింగ్ జరపాలి, స్థానికంగా సీఎంఓ వెళ్ళి రావాలంటే కూడా అటు ఇటు నెట్లు కట్టి స్థానికంగా గ్రామాల ప్రజల్ని కూడా కలవనివ్వకుండా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎక్కడికన్నా ఒక 3 నెలలకో 6 నెలలకో బటన్ నొక్కడానికి వెళ్ళినప్పుడు కూడా ఊరికే బటన్ నొక్కడం, లేదా అక్కడి నుంచి గాల్లోంచి మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. ఏ రోజు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూడలేదు. కేవలం ఒక బటన్ నొక్కని సందర్భంలోనే ఇలా చూసాం. అటువంటి పరిస్థితి నుంచి 5 ఏళ్ల తర్వాత ఆకాశం నుంచి నేల మీదకి దిగి బస్ యాత్ర పేరుతో మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి మళ్ళీ ఆయన తనదైన స్టైల్లో మరి ఎటువంటి అంశాలు చెప్తారు, ఏం హామీలు ఇస్తారు, ప్రజల్ని ఏం మారుస్తారు అన్న విషయంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నేటి నుంచే సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం బిగినవబోతోంది. 2 ప్రధాన పార్టీలకి సంబంధించిన అధినేతలు ఇద్దరూ కూడా ప్రజాక్షేత్రంలో తాడో పేడో తేల్చుకోవడానికి బయలుదేరుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే అటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రచార మహాసంగ్రామంలో ఇద్దరు కూడా ఈ రోజే తలపడబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది, ఈ హై వోల్టేజ్ వార్ ఎలా ఉంటుందని అటు ఏపీ ప్రజలు, కార్యకర్తలు, క్యాడర్ నాయకులు, మీడియా అందరూ కూడా చాలా ఆసక్తిగా వార్ వన్ సైడ్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందనేది ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత ఎన్నో విషయాలు ఆయన మరిపించడానికి బయటకు వస్తున్నారు. మనం ఆ 3 నెలలకో 6 నెలలకో వెళ్లిన సందర్భాల్లో కూడా మనం చూసాం. అశోకుడు చెట్లు నాటెను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికెను, ఇలాంటివే మనం విన్నాం, చూసాం. మరి రోడ్లు తవ్వేశారని చెప్పి చూసాం, చెట్లు నరికేశారని చూసాం, లేకపోతే పరదాల మాటనైనా వేశారని చూసాం. అదే సిద్ధం సభలు లాంటివైతే జనం నాకు బీభత్సంగా వచ్చారు, ప్రజలంతా నా సైడే ఉన్నారని మరిపించడానికి గ్రీన్ మ్యాట్ హంగామా, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చూసాం. మరి ఇప్పుడు అవన్నీ ఉండవు, కోడ్ అమల్లోకి వచ్చేసాయి. పూర్తి స్థాయిలో ఆయన విలాసవంతమైనటువంటి బస్సుల్లో ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆయన జాతీయ రహదారులు వెంబటే ఈ బస్సు యాత్రను చేపడుతున్నారు. అయితే దీనిలో కూడా ఒక చిన్న చిట్కా లేకపోతే ఒక చిన్న లాజిక్ ఉందని మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకంటే ఆయన బస్సు రహదారులు వెళ్ళడానికి కారణం ఊళ్ళల్లోకి, గ్రామాల్లోకి, జిల్లాల్లోకి వెళ్తే రోడ్లు బాగాలేదు కాబట్టి బస్సు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది, పరువు పోయే అవకాశం ఉందని చెప్పి చాలా తెలివిగా ఆ జాతీయ రహదారి వెంటే బస్సు యాత్ర షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారని వైసీపీలోని గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో మరొక పక్క ఈ బస్సు యాత్రకి సంబంధించి ఆయన ఇప్పుడు ప్రజల్లో నేను 99% మేనిఫెస్టో అమలు చేశా, 99% హామీలు అమలు చేసేసా అని చెప్తున్నారు. కానీ అందరూ ప్రశ్నిస్తున్నారు, అమ్మఒడి అందరి పిల్లలకు వచ్చిందా, మద్యపాన నిషేధం జరిగిందా, సిపిఎస్ రద్దయిందా, అమరావతి నిర్వీర్యమైంది, 3 క్యాపిటల్స్ మరి కట్టారా, ఇండస్ట్రీలు వచ్చాయా, మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా మరి పూర్తయ్యాయా? కానే కాదు, కేవలం 99% హామీలు కాదు, 9% హామీలు అమలు చేశారంటూ ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా అస్త్రాలు ఎక్కుపెడుతున్న నేపథ్యంలో మరి ప్రజలకు ఏం చెప్తారు, ఏం మారుస్తారు అన్నది ప్రధానంగా అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. నేను తొలిచేస్తుందన్న ప్రశ్న నేను ఎందుకు అంటున్నానంటే కేవలం ప్రజలు లేదా మీడియా వీళ్ళొక్కళ్లే కాదు, గతంలో మనం అనేక సందర్భాల్లో ఆయన బయటకు వచ్చిన సందర్భాలన్నింటిలో కూడా మనం చూసాం. ఆంక్షలు ఎక్కడికక్కడ, హౌస్ అరెస్టులు, నిర్బంధాలు, మీడియా మీద ఆంక్షలు, ఇన్ని రకాలున్నాయి. కానీ మరి ఇప్పుడు మరి అటువంటి ఆంక్షలు కొనసాగుతాయా, మళ్ళీ హౌస్ అరెస్టులు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ నిర్బంధిస్తారా, మీడియాను మరి అలౌ చేస్తారా, ప్రజలకు ఏం చెప్తారు, మరి అన్నీ చేసేసానని మళ్ళీ అబద్ధాలు ఆడతారా అని ఇన్ని రకాల చిక్కుముడులు, ప్రశ్నలు తొలిచేస్తున్న వేళ మరి ఆయన బయలుదేరుతున్నారు. ఈరోజు ఇడుపులపాయ నుంచి ఆయన తన యాత్రను ప్రారంభిస్తున్నారు, ప్యాచ్ వర్క్లన్నీ పూర్తి చేసుకుని. సో రోజుకు 3 అసెంబ్లీల్లో పర్యటిస్తారని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 21 రోజులు 21 పార్లమెంట్ సభలని చెప్తున్నారు. మరొక పక్కన చంద్రబాబు నాయుడు కూడా రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఈ రోజు ఆయన కూడా తన ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. సో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ రోజు ఉదయం కుప్పం నుంచి
ఆయన పలమనేరు చేరుకుని అక్కడ ప్రజాగళం పేరుతో ఆయన ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హై వోల్టేజ్ ప్రచార పర్వంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎందుకంటే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కూడా ప్రధానంగా ఒక చర్చ. ఎందుకంటే గ్రీన్ మ్యాట్లు లేకుండా, పరదాలు లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా, హెలికాప్టర్లు లేకుండా పూర్తిగా ఆయన ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో ఆయన రిసీవింగ్ ఎలా ఉంటుంది, మరి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆదుకోవడానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఇటు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. హై వోల్టేజ్ ప్రచార పర్వం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు, మరొక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి దిగుతున్న వేళ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, మన ముఖ్యమంత్రి గారు మరొకసారి చెప్పే కలబొలి మాటల్ని నమ్మే అవకాశం ఉందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, అమరావతి బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటే గారు, టీడీపీ కమర్షియల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కలపాల కిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఇన్ని రోజులు ఒకెత్తు, ఇన్ని రోజులు మీకు యంత్రాంగం, మంది, మార్బలం, అధికారగణం, జనాల్ని తరలించే ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కోడ్ వచ్చేసింది. ఎవరి సహకారం ఉండదు. పూర్తి స్థాయిలో బస్ ఎక్కి ఓటేయమని అడగడానికి మరొకసారి అధికారం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నారు. ఒక పక్కన చంద్రబాబు గారు ప్రజాగళంతో మరొకసారి ఎట్లా ఉంటుంది? అందరికీ నమస్కారం అండి. కిరణ్ గారు, కోటయ్య గారు, అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులందరికీ, విజయచంద్ర గారు మీరు ప్రత్యేకంగా. ఎందుకంటే రాజు వెడలే రభసకు అని శోభన్ బాబు గారు ఒక పాటని ఒకసారి గుర్తు చేశారు. నాకు అభ్యంతరం ఏంటంటే శోభన్ బాబు గారు అంటే ఆంధ్రలో అందగాడికి ఆవులు తాగిన మోకానికి పోలికి పెట్టారు మీరు, కాబట్టి కొంచెం మనసు ఊలింది. నెక్స్ట్ ఏంటంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి దారి అట్టదారి, కానీ ఈసారి రహదారి ఎంచుకున్నాడు ఆయన పర్యటనకి మాత్రమే. అంటే ఆయన రూట్ ఎప్పుడు కూడా ఆయన స్ట్రైట్గా వెళ్ళే ఆలోచన ఏమి ఉండదు. ఆయన సీట్ల ఎంపికలో కానీ, ఆయన పోటీ చేస్తున్నప్పుడు కానీ అక్కడ కూడా అటదారే. వేరే వాళ్ళ దాంట్లోంచి కూడా దొబ్బుతున్నాడు అతను. అంటే వేరే వాళ్ళ ఆకుల్లో భోజనం కూడా ఆయన తినడానికి సిద్ధపడుతున్నాడు అనేటువంటిది ఇటీవల కాలంలో పొత్తులు, సీట్ల కేటాయింపుల్లో మనం చూసాం. ఇది విడిచిపెడితే ఎస్ ఆయన ఏం ముఖం పెట్టుకొస్తాడంటే ఇదివరకు కూడా ముఖం పెట్టుకొస్తాడు. కారణం ఏంటంటే ఆయనకి అసత్య ప్రచారాలు, అబద్ధాలు అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్య, అభ్యాసం, కూసు విద్యని 5 సంవత్సరాల నుంచి మాట్లాడి అబద్ధాలు వాళ్ళకి అభ్యాసం అయిపోయింది. కాబట్టి ఏమీ మొహమాట లేకుండా బరి తెగించి వాళ్ళు మాట్లాడగలుగుతారు. 99% నేను హామీలు నెరవేర్చానంటే ఎంత పచ్చి అబద్ధం అనేటువంటిది మనం ఒకసారి గమనించాలి. మొట్టమొదటిగా మహిళలను ఉద్దేశించి మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఎలక్షన్లో ఓటెడతా అన్నాడు. చేశాడా? పైగా వాళ్ళు హింసించాడు. ఎవరిని? ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు. ఎవరండి వీళ్ళు? వాళ్ళు జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళారండి. అంటే మనం భారతంలో చూస్తాం, ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టు పట్టుకు ఈడ్చుకెళ్ళటం అనేటువంటిది మనం పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ విన్నాం, చూసాం, మనం చదివాం. ఇలాంటిది ఈయన ఆడవారి పట్ల, అమరావతి మహిళల పట్ల కానీ, అంగన్వాడీ టీచర్ల పట్ల కానీ, ఆశా వర్కర్ల పట్ల కానీ, అలాగే వివిధ రాజకీయ పక్షాల తాలూకు మహిళా నాయకురాల మీద, మహిళా కార్యకర్తల మీద వీళ్ళ పోలీసు గోండాలతో చేసిన దౌర్జన్యం, దుర్మార్గం అనేటువంటిది అత్యంత హేయమైందండి. ఇది ఒక పార్శ్వం. ఇక ఆయన కావాలి, ఆయనే రావాలి అనుకుని ఆయన పూర్తి స్థాయిలో, అంటే తమలో ఉన్న వర్గ విభేదాలను కూడా విడిచిపెట్టి దళిత సమాజం మొత్తం ఆయనకు నడిచింది. ఆయన వాళ్ళు చేసింది ఏంటంటే గుండెల మీద తన్నాడు, వెన్నులో పిడుగుబాటు గుచ్చాడు ఆయన. వాళ్ళ నిధులు కాజేయటమే కాకుండా వాళ్ళకి కావలసిన వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా పక్కన పెట్టడమే కాకుండా వాళ్ళని మానసికంగా, భౌతికంగా హింసించాడు. అది మనం అనేక సార్లు చెప్పుకుని ఈ 4.5 సంవత్సరాలు 58 నెలలుగా అది వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆ దళిత సమాజం వాళ్ళకి గుర్తించుకోవాలి. కాబట్టి నేను చెప్పేది పచ్చాబద్ధం అని అర్థమవుతూ ఉంటుంది. ఇక చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మిక రంగం, ఇసుక, మద్యం ద్వారా వాళ్ళని దెబ్బతీసేసాడు. ఇక ఒకటా రెండండి, ఇంకా తన రాజకీయ పక్షాలు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వాతంత్రం ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడూ కూడా బ్రిటిష్ ఇండియాలో కూడా జరిగినంత దుర్మార్గం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్ అయిపోయింది, అతను క్లోజ్.
ఇక్కడ మనం రేపు ఎన్నికల్లో జరగాల్సింది ఏంటంటే పొత్తులు, ఎత్తులు, జిత్తులు, ఎవరికి రావాలో సీటు వాళ్ళకి రాకుండా ఇంకొకటికి ఇచ్చి ఇంకొకటి పనికిరాని మూలబడ్డ మరచెంబులు, మూతలు లేని మరచెంబులు, సొట్టల పడ్డ ఇతర తప్పేళాలకి కోసం ట్రై చేస్తా ఉన్నారు అందరూ. అది కూడా ఆయన చాలా బాగుంది. నేను వైనాట్ 175 అనుకున్నవాడు ఇంకో రాజకీయ పార్టీ ద్వారా ఎందుకు పొందాలనుకుంటాడండి? ఆయన దమ్ముగా మీరు ఒకరు రండి, తలదూకుని రండి, చొక్కా వేసుకుని రండి, చేతులు మడతెట్టుకోకుండా రండి, చెప్పులు వేసుకోకుండా రండి, మీరు ముగ్గురు వస్తారేటి, నలుగురు వస్తారేటి అనేవాడు ధైర్యంగా దమ్ముగా ఇంకొకరు కక్కిన కూడికి ఆశపడకూడదు. ఇది ఎన్ని చూసిన తర్వాత ప్రజలకు ఇల్లు ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని సమర్థవంతంగా ప్రజలు తీసుకెళ్ళకపోతున్నారు. ఇది సమస్య ఇక్కడ. అంతే. అంటే ఈసారి హామీలు ఆయన చెప్పినవి లేదా పాలన తూనిక ఏమండి? ఒకటండి, వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా అండి? విలువలు, విశ్వసనీయత, మాట తప్పు మడం తెప్పం అని చెప్తారు. అతను మడం మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మెలితిరిగిపోయి ఉంటుంది. తిప్పి 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 మడం తిప్పి తిప్పి బొంగరంలాగానే వెనక్కి తిరిగిపోయి ఉంటుంది, దెయ్యాలకు ఉన్నట్టు. కావాలంటే చూసుకోండి, మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి. చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయి ఉంటుంది. అది క్రికెట్ బాల్ స్పిన్నింగ్ బాల్ స్పిన్ వేసినట్టుగా. మాట తప్పడం అంటే ఆయన ప్రతి మాట తప్పాడు, ఒక్కడంటే ఒక్క నిలబెట్టుకోలేదు. ఎవరైనా ఆయనతో పాటు దండుపాలెం బ్యాచ్లు పదవులు ఇచ్చడేమో తప్ప మాట తప్పకుండానే ప్రజలకు ఉపయోగపడే మాట ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎనీవన్ కెన్ రండి, రావచ్చు, నాతో మాట్లాడవచ్చు దీంట్లో, ఈ విషయంలో. ఇది రాజకీయ పక్షాలు ఛాలెంజ్ చేయడానికి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా మేము మాకేం అభ్యంతరం ఉంటుంది? వీఆర్ పబ్లిక్, మేము మాట్లాడగలుగుతాం దాని మీద. ఇక విలువలు, విశ్వసనీయత. విలువలు, విశ్వసనీయత అనేటువంటిది గొడ్డలి కథ చెప్తుంది మనకి. ఈ దళిత సమాజం చేసిన ద్రోహం చెప్తుంది, అమరావతికి చేసిన ద్రోహం చెప్తుంది. విలువలు, విశ్వసనీయత గురించి మాట ఇచ్చి తప్పడం, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని అమరావతిని సర్వనాశనం చేసిన తర్వాత ఏ రకంగానండి ఆ మూడు ఎస్సీ కాన్స్టిట్యున్సీల మధ్యన ఉన్న అమరావతిని దళిత ద్రోహితను అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పొరలో, ఆ మాయ పొరలో కమ్మేసి ఉన్నాయండి, ఆ పొరలు ఎప్పుడు కరుగుతాయో అప్పుడు ఇతనికి శిక్ష పడద్దండి. అయితే నా లెక్క ప్రకారం అతను ఆల్రెడీ ఓడిపోయాను, ఆల్రెడీ కోల్పోయాడు. అందుకనే వేరే మార్గాలు ఆలోచించుకుంటున్నాడు. అతనికి పైన ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా సహకారం చేసేవారు. పక్కనున్న భుజం తెగింది, ఒక భుజం, ఇంకా పైన ఉన్నది ఖచ్చితంగా అతని వెనకాల ఉంది. దాన్ని ఎలా అధిగమిస్తారనేటువంటిది ప్రతిపక్షాలు చూసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నాడు, ప్రజలు కూడా మేము సిద్ధమే, రా ఈ సంగతి చూద్దాం అన్నారు. రైట్. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఉంది మనతో పాటు. కలపాల కిరణ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ రోజు మీ అధినేత కూడా రోజుకి 3 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ప్రజాగళం పేరుతో, మరొక పక్కన 21 పార్లమెంట్ నియోజకవర్గాలు 21 రోజుల పాటు ఆయన బహిరంగ సభలు. సో ఏంటి మీ ఎజెండా ఏంటి? ఆయన అయితే మాకు మరొకసారి అవకాశం ఇవ్వండి అని వెళ్తున్నారు, మీ ఎజెండా ఏంటి? ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజున అంటే ఒక విశ్వసనీయత, ఒక క్రెడిబిలిటీ ప్లస్ ప్రిజనరీ ప్లస్ ఒక అవినీతి మధ్య జరుగుతున్న యుద్ధం అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి నక్కికి నాగులకు ఉన్న వ్యత్యాసం ఉంది. ఇద్దరిలోనూ ఏ రకమైన పోలికలు లేవు. ఈయనేమో అభివృద్ధి, సంక్షేమం ఈయనంటే, ఈయన అవినీతి, దాచుకోవటం, దోచుకోవడం జగన్మోహన్ రెడ్డి నైజం. ఈ రోజున 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల 10 నెలలు ఇంట్లో మొద్దు నిద్రపోయి ఈ రోజున ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నానని ఆడంబరంగా ఒక 5 బస్సుల్ని 5 కోట్లు పెట్టి ఆర్టీసీకి ప్రజాధనాన్ని వృధా చేసి, అది కూడా ప్రజాధనంగానండి, ఏ ఒక్క రూపాయి కూడా తన అవినీతి సామ్రాజ్యం నుండి ఒక్క రూపాయి తీసుకురాడు. ఆఖరికి తన విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అది ప్రజాధనమే. రిషికొండను కానీ, అది రిషికొండ కట్టడానికి 600 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించాడు. అంటే ఈయన నిరుపేద ముఖ్యమంత్రి అంటాడు. అత్యంత అంబానీ కూడా ఆ అనుభవం అంటే ఏమంటారు, అంబానీ కూడా అలాంటి విలాసాలు కూడా చేయలేడండి. అలాంటి జనాలను మోసం చేస్తూ ప్రజాక్షేత్రంలోకి ఓటు అడగడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు. కనీసం ఎన్నికలకి వెళ్లే ముందైనా సరే ప్రజలకి నేను ఈ 4.5 ఏళ్ళు ఇది చేశాను ఒక మీడియా ముందుకి. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే అమెరికా కానివ్వండి, కెనడా కానివ్వండి, లండన్, ఇలా బ్రిటన్, ఇలాంటివి కూడా ప్రజలకి ఒక మెసేజ్ సందేశం ఇస్తారండి. ఏంటి ఇది పరిస్థితి, ఈ 5 ఏళ్ళు ఇలా జరిగింది, నెక్స్ట్ రాబోయే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మేము ఎలా చేస్తామని చెప్తారు.
అసలు కనీసం మీడియాకి మొహం చూపించిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డినండి. ఆఖరికి గతంలో లాలూ గారు జైలుకి వెళ్తే ఆయన భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఆవిడ నిరక్షరాస్త్రాలు, కనీసం సంతకం పెట్టడం కూడా వచ్చారాదో తెలియదు. ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి సో ఎందుకంటే బ్యూరోక్రాట్స్ చేసేది, ఐఏఎస్లు ఐపీఎస్లు పాలించేది జగన్మోహన్ రెడ్డి పాలనలో. కనీసం ఒక రివ్యూ మీటింగ్ ఉండదు, ఒక ఆఫీసర్లతో సమీక్షలు ఉండవు, ఏముండవు. ఏమీ లేకుండా ఈ రోజున ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను, బటన్ నొక్కుతున్నాను, మాట తిప్పును మడమ తిప్పునని నువ్వు ప్రజల్ని ఎన్ని రకాలుగా మాయ చేసి మభ్య పెట్టినా ఈసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరండి. కానీ ఇప్పుడు నేను నొక్కుతున్నాను నేరుగా మీకు నాకే అని మాట్లాడతారు ఆయన సభకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మరి పక్కన ఎమ్మెల్యేనో ఎంపీనో పెట్టుకుని మళ్ళీ ప్రచారం చేయాలి, అసలు పరిస్థితి ఎలా ఉంది? లేదు, పక్కన ఎమ్మెల్యేని ఎంపీని ఎవరిని పెట్టుకోడండి. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్ చూపించాలి కదా, క్యాండిడేట్ ని చూపించాలి, క్యాండిడేట్ తో మాట్లాడించాలి. క్యాండిడేట్ మాట్లాడితే క్యాండిడేట్ ప్రజల్లోకి వెళ్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు. అంటే వీడికన్నా, అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా వాడు బాగా మాట్లాడుతాడని చెప్పి ప్రజలు వెంటనే తీసి పక్కన పడేస్తారు. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కానీ నరేంద్ర మోడీ గారు కానీ ప్రపంచ దేశాలు కానీ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని బెరీజ్ వేసుకుంటే ఈయన ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత, ఈయన ఒక డెవలప్మెంట్ కి ఒక పర్థం అని అర్థం అవుద్ది. ఈ చూడంగానే 420 మిస్టర్ 420 ఇలాంటివి వస్తాయి. అయితే ఈ రోజున ఆయన ఎన్నుకున్న రహదారులు కూడా ప్రధాన రహదారులు. అంటే పరదాలు కట్టడానికి అధికార యంత్రాంగం ముందుకు రాదు. పరదాలు కట్టడానికి ఆయన అనుచరులు కానీ ఆయన ముఖ్య నాయకులు కానీ ఎవడో బయటకు రాడు. వాళ్ళ నాయకులకి దోచుకోవడం తప్ప మన ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా, అభ్యర్థి వస్తున్నాడు కదా, ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి వస్తున్నాడు కదా, కనీసం మనం దోచుకున్న దాంట్లో కొద్దిగా ఖర్చు పెడదామని కూడా ఉండదండి. ఎందుకంటే ఈయనకే రాష్ట్ర ప్రజలకి లక్షల కోట్లు దోచుకుని ₹1 బయట పెట్టినాడు, వాళ్ళే పెడతారు. సో 5 కోట్ల ప్రజాధనాన్ని పెట్టుకుని ఆయన ఏసీ బస్సులో, అంటే ఒక ముఖ్యమంత్రి కనీసం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే 2 గంటలు బయట పర్యటించలేని ముఖ్యమంత్రి ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమా? ఈ రోజున ఏసీ బస్సులో కూర్చుని, అంటే నువ్వు ఒక్కడికి ఒక బస్సు సరిపోద్ది, 5 బస్సులు ఆర్డర్ చేసావంటే ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడండి. ఈ రోజున అర్థమవుతుందా? ఈ రోజు ఏం చేశాడని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతాడు? అంటే దళితుల్ని సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి నడి రోడ్డు మీద చంపేశానని చెప్పి ప్రజలు ఓటు అడుగుతాడా? లేదు, నా బాబాయిని గొడ్డలపోటుతో వేసాను అని ఓటు అడుగుతాడా? లేదా నా తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోయాను, వాళ్ళని కూడా నడి రోడ్డు మీద తోసాను, నా చెల్లి రోడ్డు మీద ఉంది అని ఓటు అడుగుతాడా? లేదా నా చిన్నాన్న కూతురు ఈ రోజున కోర్టుల చుట్టూ దేహి అని తిరుగుతుంది, నాకు న్యాయం చేయండి అంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకోరు. జస్ట్ నేను బటన్ నొక్కుతున్నా, ప్రజల్లోకి నేరుగా డబ్బులు పడిపోతాయి ప్రాతిపదిక మిమ్మల్ని చూడొద్దు, ఆంధ్రజ్యోతిని ఈ నెల రోజులు చూడొద్దు చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు, ఆంధ్రజ్యోతిని నెల రోజులు చూడొద్దు అదే అంటాడండి జగన్మోహన్ రెడ్డి. పేదలకి పెత్తందాడికి అంటాడండి. తను తాగే వాటర్ బాటిల్, తను వేసుకునే చెప్పులు, తను ప్రయాణం చేసే కారు, ఉండే విలాసవంతమైన భవనాలు, ఇవన్నీ 1,00,000 కోట్లు ఉన్న ఇండస్ట్రియలిస్టులు అంబానీలు కానీ అదానీలు కూడా అనుభవించడండి. ఈయనకి అంత కావాలి, ప్యాలెస్లు కావాలి. 2 ఉండడానికి మా అయితే 5 గదులు 6 గదులు 7 గదులు ఇల్లు సరిపోద్దండి. ఈ ఇల్లు ఎక్కడ చూసినా లోటస్ పాండ్ కానీ, తాడేపల్లి కానీ, బెంగళూరు ప్యాలెస్ కానీ, ఈవెన్ రిషికొండ చూసినా 40 గదులు 60 గదులు. అంటే ఈయన అత్యంత దుర్భరమైన ముఖ్యమంత్రి అనుకోవాలా? చంద్రబాబు గారి ప్రధానంగా ఈ ప్రజాగళం యాత్ర ఎజెండా ఏంటి అంటే పాలనా వైఫల్యాల్ని ఎండగడుతూనే మీరు చెప్పేదా? ఎందుకంటే మీ పాయింట్ రీచ్ అవుతోందా? ప్రజాగళం ఒకటేనండి, ప్రజలకి ఏమి చేయాలా అనేది ఒక ఆలోచన, దూరదృష్టి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు నిన్న కుప్పం సభలో పెన్షన్ 4,000 ఇవ్వాలని చెప్పి, ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. నిజంగా అది ఈవెన్ మాలాంటి చదువుకున్న వాళ్ళకి, లేదంటే సీనియర్లు, పాత్రికేయ విశ్లేషకులు, వీళ్ళకి కూడా మాకు కూడా ఒక నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఈ రోజున 11 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అత్యంత దుర్భరమైన స్థితిలో పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 3,000 ఇవ్వడానికి, లేదా జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి. ఒక పాయింట్, నేను ఈ మధ్య కాలంలో 2-3 మాట్లాడినప్పుడు ఆయన అప్పులు తెస్తున్నారు, మీకు ఇలా ఇస్తున్నారంటే మేమేమన్నా గ్యారంటీ ఉన్నామా అని అడిగారు. అలాంటి వాళ్ళని మీరు ఎలా టార్గెట్ చేస్తారు? అదే మేడం, అంటే ఆయన ధీమా అదే కదా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చానా, ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఎవరంటే ఓటర్స్,
అంటే చాలా అమాయకంగా దిగువ స్థాయి ఉంది. ఏటమ్మా మేమేమన్నా షూరిటీ ఉందా అని అడుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఎలా మీ వైపు మళ్ళించుకుంటారు? వాళ్ళకి ఎందుకంటే నష్టం అనేది నమ్మిస్తారా? ఎలా నమ్మిస్తారు? అంటే ఆల్రెడీ వాళ్ళలో కూడా మార్పు వచ్చిందండి. కనీసం సంతకం పెట్టగల సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరిలో మార్పు ఉంది. ఈ రోజు రావాల్సింది కూడా కింద స్థాయి ఎవరైతే చదువుకోకుండా జగన్ చెప్పే మాయ మాటలు గతంలో విని ఓటు వేశారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటేనండి మన ఒక కాలనీలోనో లేకపోతే ఒక వీధిలో ఉంటే 10 మంది మాట్లాడుకుంటారు, వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఎలా అంటే ఇంట్లో మన ఇళ్లలో పనిచేసే 10 మంది పని వాళ్ళు కూడా ఒక యూనియన్ లాగా ఉంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మనం భయపడవు, వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా భయపడతారు. అంటే రేషన్ కార్డు తీసేస్తారేమో, మనకు వచ్చే పెన్షన్ పోతుందేమో అని భయం. ఇప్పుడు కోడ్ వచ్చింది, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. పైకి ఊరికేలా నటిస్తారు. ఓటనే ఆయుధం ద్వారా కోడితే జగన్మోహన్ రెడ్డి ఉంటే పులివెందుల్లో ఉండాలి, లేదా ఇడుపులపాయలో ఉండాలి, లేదా బెంగళూరు ప్యాలెస్ పారిపోవాలి, లేదా రీసెంట్ గా లండన్ లో కొనుక్కున్న ఏదో ఐలాండ్ కొనుక్కున్నాడు అని వచ్చింది, ఆ ఐలాండ్ కన్నా పారిపోతాడు. మీరు చూడండి, ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయిన మరుక్షణం వైకాపాలో ఎవడైతే నోరు జారి నోరు పారేసుకున్నాడో, అడ్డ దారుల్లో వచ్చి కుక్కలాగా మురిగారో ఒక్కడు కూడా ఉండడానికి మీరు చూడండి. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా ఎక్కడ ఫ్లైట్ చెన్నైయో బెంగళూరు ఢిల్లీలో పారిపోతారు. ఏం చూసి అడుగుతారండి వీళ్ళు? ఓటు అడగడానికి ఏం చూసి వీళ్ళకి ఏ అర్హత ఉందని అడుగుతారు? అంటే ఏం చేశారని మాట్లాడదాం. బాలకోటి గారు, అమరావతి బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటి గారు ఉన్నారు. బాలకోటి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొత్తానికైతే ఆకాశం నుంచి హెలికాప్టర్ లేకుండా బస్ ఎక్కి ఈ రోజు నుంచి ప్రచారానికి బయలుదేరుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏమంటారు? అది అమరావతి అయినా సరే ఎక్కడికైనా సరే పరదాలు ఉండవు, ఇక మ్యాట్లు ఉండవు, నెట్లు ఉండవు, హెలికాప్టర్లు ఉండవు, ఏమి ఉండవు, బస్ మీద బయలుదేరుతున్నారు. ధన్యవాదాలు విజయచంద్ర గారు, మీ కోర్సుమిల్లి గారికి, కిరణ్ గారికి. పోనీలే, మంచిదేగా. విమానాలు తిరగటం కంటే ముఖ్యమంత్రి గారు బస్సుల్లో వస్తే మంచిదేగా. రోడ్లు రావటానికి కానీ, కాస్త పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగటం కానీ, ఎట్టయినా సరే. మీకు తెలుసో లేదా, గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ సంబంధించిన ఎవరు వచ్చినా ఒక కాస్త బ్లీచింగ్ కొడతారు, స్వర్ణం కొడతారు, చెత్త ఏరుతారు. ఇది ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. అంటే నాయకుడు వచ్చేప్పుడే చేస్తారు. అలాగనే 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఏమీ చేయకపోయినా, రోడ్లు వేయకపోయినా, కనీసం ఎన్నికల పుణ్యం అంటూ కాస్త రహదారులన్నా వస్తాయి. నేనేం చెప్తానంటే, విజయచంద్ర గారు, మీరేదో గండరగండులు బయలుదేరారు, రాజులు బయలుదేరారు, ఇక చూసుకుంటారు ఎన్నికల ప్రచారంలో రాజు వెళ్ళగారు తేజములు ఎలాగా అంటున్నారు. నేనేమంటున్నానంటే, మళ్ళొచ్చిన ఆయురో మాయిదారి ఎలక్షన్లు. ప్రజల్ని గిఫ్టులు ఇచ్చి, పైసలు ఇచ్చి, తాయిలాలు ఇచ్చి, ఇళ్లకు వచ్చి బుజ్జగించి ముద్దు పెట్టి ఒక ప్రజాస్వామిక ప్రక్రియని అపహాస్యం చేస్తున్నాడు రాజకీయ ప్రతినిధి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఒక ప్రతినిధి. 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఒక ఖరీదు కలిగిన ఎన్నికలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. నాకు తెలిసి భారతదేశంలో 28 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి యొక్క వ్యూహంలో ఓటర్ రాష్ట్రాన్ని ఎట్ట మార్చుకోవాలి? మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని బయలుదేరారని మీరు అంటున్నారు. నా దృష్టిలో అధికారంలోకి వచ్చిన 6 నెలల క్రితమే ఆయన బయలుదేరిండు. ఎన్నికల కోణంలోనే పరిపాలన చేసిండు. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పంచాయతీ వ్యవస్థకి ప్యారలర్గా ప్రత్యామ్నాయంగా సచివాలయ వ్యవస్థ కానీ, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఎండిఓకి ప్రత్యామ్నాయంగా వాలంటీర్ వ్యవస్థను కానీ, ఒక సైన్యాన్ని, ఒక మోకని, ఇదంతా కూడా తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని ఒక సైద్ధాంతికత ఇచ్చిండు, ఒక సిద్ధాంతం వాళ్ళకి. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, నా కార్యకర్తలకు బీపీ వస్తుంది, నా కార్యకర్తలకు షుగర్ వస్తుంది, వాళ్ళు బడితలు తీసుకుంటారు, వాళ్ళు కొడతారు, వాళ్ళు చొక్కాలు మడతేస్తారు, లేదా లుంగీలు పైకెత్తుతారు, మీరు భరాయించాల్సిందని చెప్పేసి ఒక సందేశం కూడా ఇచ్చాడు. ఒక మూకస్వామ్య పరిపాలన అయ్యింది. ఈ మూకస్వామ్య పరిపాలనలో రేపు ఓటర్ ఎలా బయటపడాలి? నేను మాట చెప్తానండి, మీరు అంగీకరించకపోయినా నా అభిప్రాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిడితే అంత నష్టమండి ఆంధ్ర రాష్ట్రానికి. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కంటే ప్రజల్ని మేల్కొల్పేందుకు దృష్టి పెడితే
రాష్ట్రానికి మేలు. మనం నాకు తిట్టాం, తెలిసి 4 ఏళ్ళు తిట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుతున్నారు, ఎవరైనా తిట్టినట్టు నాకు అనిపించలే. అది ఆయన తిట్టడం- పాలనా వైఫల్యాన్ని మాట్లాడుతున్నారు. తిట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగాని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారు, 4 ఏళ్ళుగా అదే మనం మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రం ఏమైందనేది ప్రజలకు చెప్పుకుంటే మంచిది. ఇప్పుడు తినక మేము తీయనుండని సాధారణంగా ఏం ఆలోచిస్తారంటే మనం కూర్చొని జగన్మోహన్ రెడ్డి తిట్టే పనే లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి కూర్చున్నారు అనే ధోరణి ఆయనే పెంచాడు. ప్రత్యామ్నాయంగా ఆ ఛానల్లో పోతే చేసే పని అంతా అదే. అసలు నిజాలేంటి ఓటర్కి? ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం మారకపోతే పనులకు వచ్చినప్పుడు చెప్పండి. ప్రభుత్వం మారకపోతే లేదా వ్యవస్థ మారకపోతే ఈ 5 ఏళ్లలో ప్రజలు ఏం కోల్పోయారు, ఉద్యోగాలు ఎలా కోల్పోయారు, లేదా భవన నిర్మాణం. మీకు మాట చెప్తాను మేడం, నాది కృష్ణా జిల్లా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం కంచికి చెర్ల. ఏటొడ్డికి 6 కిలోమీటర్ల దూరం మా ఊరు. మా ఊర్లో మంచినీళ్ళు తెలుసా? త్రాగటానికి మంచినీళ్ళు బిందెలు పట్టుకొని క్యూలు కడతారు. వేసవి కాలం వస్తే 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు. మా ఊరి పక్కన నరసన్నపాలెంలో ఫ్లోరైడ్ కంటెంట్ విలేజ్. ఆ ఊరికి ఆడపిల్లలను ఎవ్వరు. ఆ ఫ్లోరైడ్ నీళ్లు తాగటం మూలాన వయసు కలిగిన మగపిల్లగాళ్ళకి కాళ్ళు చేతులు వంకర్లు పోతాయి. దేవినేని వెంకటరమణ వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ తెచ్చి ఆ ఊరికి త్రాగునీరు అందించాడు. అలాంటి ఊర్లకు దాదాపుగా ఇప్పుడు ఎవరు ప్రజలకు ఆ కోణం ఏది? ఇప్పుడు ముఖ్యమంత్రి అసలు ఏమీ చేయలేదా 5 ఏళ్లలో? ఏమీ చేయలేదా? బటన్ నొక్కారని అంటున్నారు వీళ్ళు. చేశాడు ఆయన. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు నా అభిప్రాయం. ఆయన నవరత్నాలు అమలు జరుపుతానన్నాడు. 5 ఏళ్లలో మీరు బటనే నొక్కాడో ఏదో నొక్కని 2,55,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్పాడు. ఇచ్చాడు. వాటిని అమ్ముకున్నాడు ఆయన. నేను ఇచ్చా, వాటిని అడుగుతున్నాడు డైరెక్ట్గా. ఆయన చెప్పేది కూడా నేను మీకు డబ్బులు ఇచ్చా, నేను ఇచ్చానని మీకు నమ్మకం ఉంటే ఓటేయండి, నేను ఇచ్చానని మీరు నమ్మితే నాకు ఓటేయండి. ఇక ఆయన పోలవరం మాట్లాడడు, అమరావతి మాట్లాడడు, ఉద్యోగాలు మాట్లాడడు, ప్రత్యేక హోదా మాట్లాడడు, అసలు మేనిఫెస్టోలు ఇవి లేవని చెప్తుడు. అవును, నాకు అసలు అర్థం కాలేదు. మేనిఫెస్టో అంటే గుర్తొచ్చింది. 99% హామీలు అన్నారు. టీడీపీ వాళ్ళు 9% కూడా లేదంటున్నారు. ఏది నిజం? ఇవే 99% అంటే 99%. ఇప్పుడు అరకొరగైనా తగ్గిచ్చైనా కొసరబెట్టైనా సరే ఒక బిడ్డకి ఇచ్చినా లేదంటే ఆ రైతు భరోసాలో తగ్గిచ్చైనా ఈ 9నే 99 చెప్తాడు. తహిమా మేనిఫెస్టో అంశాలు ఏమీ ఉండవు. అందుకని అంటే ఒకటి విజయచంద్ర గారు నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలకు డబ్బులు ఇస్తే స్వయంగా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ప్రజలు మన ఎంట మేకల్లాగా గొర్రెల్లాగా వచ్చేస్తారు. అమాయకులు అంటే నీకు వ్యవస్థను కూడా అలానే తయారు చేశారుగా. మరి ఒక్కొక్క ఎమ్మెల్యే గోనె సంచులు వేసుకుని డబ్బులు వేసుకుని ఎందుకు పోటీ చేస్తున్నారు? గోనె సంచులతో నిజాయితీ కలిగిన వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వట్లా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏవి కద్దర పంచులు, ఓ రావురాల గోపాలకృష్ణ అయ్యో, పుత్తలపల్లి సుందరయ్యో, చంద్రరాజేశ్వరరావు, శివసాగరో, కొండపల్లి సీతారామయ్యో చేపించండి. ఆఖరి బుద్ధప్రసాద్ కూడా కనిపించట్లేదుగా. గాంధీవాదులు రాజకీయాలు అలా అయిపోయినాయి. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు, అలవాటు చేశారు. మరి ఈసారి ఇప్పుడు 9% అదే దాన్ని 99 అని చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ 40 రోజులు ఏవి ఎజెండా అవుతాయి, ఏవి ప్రజల్ని ప్రభావితం చేస్తాయి? మరి ముఖ్యమంత్రి గారు చెప్పేవి నమ్ముతారా, లేదా చంద్రబాబు గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏమి నష్టం జరిగిందనేది ఆయన చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రతి జిల్లాలో, దాన్ని నమ్ముతారా? ఏది ఎజెండా అవుతుంది ఈసారి? విజయచంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలుసుగా, ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి మాకు తెలుసుగా, ఆయన పరిపాలన విధానం మాకు తెలుసుగా, ఆయన చేసిన పనులు మాకు తెలుసు, ఆయన సంక్షేమ పథకాలు మాకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఓ పెద్ద ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉచ్చులోంచి మేము బయటపడటం ఎలా? ఇది మాయామచ్చంద్ర జోదం అండి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు చంద్రబాబు గారు డైరెక్ట్గా కనిపిస్తాడు, ఇంకో నేను పోలవరం కడతా, ఇదిగో నేను అమరావతి కడతా, లేదా మీకు ఉద్యోగాలు ఇస్తా, ఒక అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి ద్వారా సంక్షేమాన్ని అమలు జరుపుతాడు. ఈయన డైరెక్ట్గా కొనుగోలు పథకం. ఇప్పుడు నేను రాకపోతే మీకు అమ్మఒడి ఆగిపోతుంది, రేపు చెప్తాడు చూడండి, మళ్ళీ మేనిఫెస్టో అన్ని డబుల్ ఇంజిన్లు అయిపోతాయి. తర్వాత ఆయా రాజకీయ పార్టీలలో వాళ్ళను కూడా ఆట ఆడటం. ఇప్పుడు ఈ రోజున మనం ఎందుకు చెప్తున్నాం, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు కలిగిన వైసీపీ పరిపాలన ఏనుగు లాంటి యొక్క పార్టీ పీనుగులాగా మార్చడానికి కారణం కూడా ఆయన స్వయంకృతాపరాధమే కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా దేశంలో కానీ ఒరే బాబు ఏనా ఓ పరిపాలకుడైనా ఇంత దుర్మార్గమైన పరిపాలన, హత్య చేసిన వాళ్ళు కూడా పక్కన పెట్టుకొని తిప్పుకుంటారా,
ఈ రోజు కదండి పూజారులు కొడుతున్నారు కదా సార్ మేడం, పూజారులు కొడుతున్నారు. ఎవరో ముస్లిం మహిళని చెప్పుతో కొట్టారు, అరే చంపేస్తామరా అంటున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదిగోండి మర్చిపోయా, మరి మీకోసం తెచ్చాను స్పార్టకస్ అనమాట, బానిస యుగం. బానిసలిద్దరిని బరిలో దింపి ఆనాటి ప్రభువులు ఆహ్లాదంగా ఆనందపడతా ఉంటుంటారు. స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. మేము సేవ ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుతున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే మేడం, మీకు మాట చెప్పి మీ ద్వారా చెప్తున్నాను, రేపు ఎన్నికలో నల్లేరు మీద బండి కాదు మాకు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారికా లేకపోతే ప్రతిపక్ష రాజకీయ పార్టీలకి, అధికార పార్టీకి, ఎన్డీఏ కూటమికి నల్లేరు మీద బండి కాదు. 160, 175 కావు, 115. అంటే ఆయన వైనాట్ 175 అంటున్నారు. మన చంద్రబాబు గారు కూడా వర్క్ షాప్ లో 400+ ఎన్డీఏ, ఇక్కడ కూడా 160+ అని అన్నారు కదా టార్గెట్ గా. కానీ యుద్ధం అలా ఉండదు, చాలా టైట్ గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగానే ఉన్నాడు, అంత ఆషామాషి విషయం కాదు. నేను ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో నేను ఉన్నానండి, తిరుగుతున్నాను అక్కడ అన్నారు. ఆయన అన్నారు టీడీపీ వాళ్ళేమో అసలు చెప్పడానికి భయపడ్డారండి, ఇన్నాళ్ళు టైం వచ్చినప్పుడు చెప్తారు, ఇప్పుడు పై ఊరికి అలా అంటున్నారు. నిన్న కూడా డిబేట్ లో వర్మ గారు ఒక వీడియో చూపించారు, ఆ అమ్మాయి కూడా అదే చెప్తోందిగా, ఏమని, లేదమ్మా ఇన్నాళ్ళు మేము పెన్షన్ ఆపేస్తారని భయపడాలా అన్నాము, కానీ ఇప్పుడు భయం ఏం లేదు, రేపు వచ్చిన వాళ్ళు వేస్తామంటే వేస్తామని అంటామని అన్నారు. మరి కిరణ్ గారు చెప్పిన పాయింట్ కూడా కరెక్టేగా మేడం. అంటే నేను వాళ్ళ అభిప్రాయాన్ని తప్పని నేను అన్న కానీ పేదోడి కంటి వెలుగు వేరు మేడం. వాడికి ఒక ఉచితం వచ్చినా, ఒక ఇల్లు వచ్చినా వాడిలో ఉండే ఆనందం వేరు మేడం. వాడు ఆస్వాదిస్తాడు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బలహీనతను పట్టుకున్నాడు. ఆయన చేతగాక చేవలేక మరీ అజ్ఞానంతో పంచల 2,55,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి తనఖా పెట్టి, సచివాలయం కూడా తనఖా పెట్టి ఊరకివ్వలే ఆయన. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని చెప్పని మనం పక్కన పడేయటానికి కూడా వీళ్ళేం లేదు. ఆయన ఖచ్చితంగా ఎన్నికల వ్యూహాత్మకం కోసమే ఈ 9 నవరత్నాలు చేశాడు. మళ్ళీ ఆ విశ్వసనీయత ఈరోజు ఆయన నినాదం, పోయినసారి నినాదం ఏంటి, ఒక ఛాన్సు విశ్వసనీయత. ఇప్పుడు నినాదం ఏంటి, నేను మీకు డబ్బులు ఇచ్చాను అన్నమాట నిలబెట్టుకున్నాను, నన్ను నమ్మితే మీరు ఓటేయండి. లక్ష్మణ్ గారు ఇప్పుడు ఆయన అంటున్నారు డబ్బులు ఇచ్చాను అన్న పాయింట్ మీదే ప్రాతిపదికగా ఆయన వెళ్తారండి. నష్టం ఎలా జరిగింది, రాష్ట్రం ఎంత వెనకాల వెళ్ళిపోయింది అనేది వివరిస్తూ టీడీపీ వెళ్తోంది. సో ఇద్దరు వాళ్ళ ఎజెండాలతో వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుంది అంటే ఎవరి మాటను ఎక్కువ వింటారు? ఇప్పుడు ఒక వర్గం ఒకలా చూడొచ్చు, దాన్ని ఇందులో చూడొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇన్ని రోజులు మీడియా ఆంక్షలు ఉన్నాయి, లేదా ప్రతిపక్షాలని హౌస్ అరెస్టులు, నిర్బంధాలు. నాకు తెలిసి అయితే ఇవాళ కడపలో ఇంకెన్ని హౌస్ అరెస్టులు అవుతాయో ఇవాళ వాళ్ళు దాని మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళకి మరి వాళ్ళ టఫే, మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టచ్చు, చికాకు పట్టించచ్చు. మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి ప్రజలు పట్టించుకుంటలేదండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమంపట అవినీతి అనేటువంటి జనరలైజ్ అయిందండి. ఎవడు తింటలేదండి అనేటువంటి దానికి ఆద్యుడు రాజశేఖర రెడ్డి. నెక్స్ట్ సంక్షేమం పథకాలు పంపిణీ. నాకున్న దర్శనం ఏంటంటే ఆడు బాబు సమ్మిస్తున్నాడా అనేటువంటిది పబ్లిక్లో ఉంది. ఈ నమ్మకం అంటారు. సపోజ్ వీళ్ళు ఆయన 3,000 ఇస్తున్నాడు, చంద్రబాబు గారు 4,000 మీ ఇంటికి పట్టుకొచ్చేస్తాం, మీరు 3 నెలలు తీసుకోకపోయినా ఒకసారి పట్టుకొచ్చేస్తాం. కార్డు కూడా సైన్ చేసి హామీలు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి చంద్రబాబు గారిని ఎందుకు నమ్ముతారు, జగన్ని నమ్ముతారంటే ఆ మొహం చూసి మామూలుగానే నమ్మరు, ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు. ఆ ఇంట్లో వాళ్ళే నమ్మినప్పుడు పబ్లిక్ ఎందుకు నమ్ముతారు? ఒకవేళ నమ్మకం దగ్గరికి వస్తే రాజశేఖర రెడ్డి 200 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 1000 చేశాడు, దాన్ని 2,000 చేశాడు. ఎటు యుద్ధ ప్రాతిపై 5 చేశాడు, రెట్టింపు. ముందు 5 రెట్లు పెంచాడు, తర్వాత రెట్టింపు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొక్కి 3,000 చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి 5,000 పాటు మెల్లమెల్లగా దేక్కుంటూ వచ్చాడు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలామంది మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పంచిపెట్టాడు అంటున్నారు. రమ్మనండి బడ్జెట్ 65,000 కోట్ల రూపాయలు అతను సంవత్సరానికి సంక్షేమం మీద ఖర్చు పెడితే తెలుగుదేశం పార్టీ 62,000 కోట్లు ఖర్చు పెట్టిందండి సంక్షేమం మీద. ఏది చంద్రన్న బీమా? నువ్వు సడన్ గా చచ్చిపోతే నీకు 10,000 రూపాయలు మట్టి ఖర్చు, 25,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటికి పంపించారు వాళ్ళు. సహజ మరణం పొందితే 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 2 లక్షల రూపాయలు మీ ఇంటికి పంపించారు.
అన్న క్యాంటీన్ లేకుండా పేదవాడు కడుపు మీద తినట్టు ఎంతమందికి ఉపయోగం తెలుసా మీకు? చిరు వ్యాపారులు, దినసరి కార్మికులు, సమీపంలో ఉన్న పట్టణాలకు వచ్చి పనిచేసుకున్న వాళ్ళకి, లేకపోతే ఆరోగ్య రీత్యా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి పెద్ద ఆర్థికమైన పెద్ద భారం తొలగిదండి అది. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే అంత మనీయమని అంత అమాయకంగా వాళ్ళు ఏదో డబ్బులు పెడితే ముష్టి తీసుకోవడం కాదు. అసలు పేదవాడు ఎక్కడున్నాడు ఆంధ్రప్రదేశ్ చెప్పనంటే, దమ్ముంటే పేదవాడు ఎవరికైనా చెప్పన్నాడు ఆంధ్రప్రదేశ్లో? 5,000 రూపాయలు ఆదాయం వచ్చాడు, 20,000 ఆదాయం వచ్చాడు, పేదవాడు ఎలాగవుతాడు? 10 మంది మనుషులు ఉండట్లే, రోజుకి 800 ఇస్తాను నేను రోజుకి. ఉన్నారా? ఈడెవరండి ఇవ్వడానికి? వాళ్ళ హక్కు అది. ఆర్థిక అసమానతను తొలగించాలనేటువంటి సంక్షేమం అనేటువంటి హక్కు, అదే ముష్టి భిక్షయం కాదు. ఇందాక ఆయన అన్నట్టుగా పెనుముప్పు నేను ఒప్పుకుంటాను దానికి. ఎందుకంటే ఆ మాట బాలకోటయ్య గారు నేను వాళ్ళు చెప్తున్నాను, కానీ దాదాపు 10-12 సంవత్సరాల క్రితమే మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి మర్రి శశిధర్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మనం వినలేదు. ఇప్పుడు భోగాలం దాపురించినప్పుడు ఆప్తవాక్యము, అరుంధతిని, దీప నిర్వాణ గంధమును వినరు కనరు మూర్ఖునరు అంటారు. ఈసారి వింటారా కంటారా? మరి వినకపోతే ఇప్పుడు విని తీరత ఆల్రెడీ విన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సభలకి ఎగేసి పెళ్లికి వచ్చినట్టు వస్తున్నారు. అంటే ఈ రోజుల్లో మనం జనాన్ని చూసాం ఓటేస్తారని అనుకునే రోజులు మాట వినండి, మీరు జనరలైజ్ గా ప్రతి వాళ్ళకి ఒకే పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం ఆడకూడదు. చంద్రబాబు నాయుడు గారి సభలకు ఎలా వస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి సంతాప సభలకు వెళ్ళినట్టు వెళ్తున్నారు. బలవంతంగా బతిబాలి భయపెట్టి ప్రలోభ పెట్టి రకరకాలు చేయాల్సి వస్తుంది. ఏమన్నా కళ్ళేవా చూస్తలేదా మనం ఏం చేస్తున్నామో? ఒకటి, పబ్లిక్కి మీకు సురక తగిలిన తర్వాత తెలుస్తుందండి. పసివాడు ఏం చేస్తాడంటే ప్రజల్లో పసివాడితో సమానం. అది నిప్పురా ముట్టుకోకరా మనం చెప్తాం, బాబు వెళ్ళొద్దు అంటాం, మీరు వినడం, లాక్కు రావాలి. కానీ అతను ఒకసారి సురక తగిలిన తర్వాత ఇక ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళాలి. జగన్మోహన్, ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం ఉంది, చంద్రబాబు గారు ఆదాయం సృష్టించి లేదా సంపద సృష్టించి దాన్ని పంచిపెడతారు అనేది ఉన్నప్పుడు, వైఎస్ గారు కూడా దాన్ని కొనసాగించినప్పుడు ఇక్కడ జగన్ గారు తాకట్టు పెట్టి పంచుతున్నారన్న విషయాన్ని మాట చెప్తానండి. ఇప్పుడు ప్రజలకి ఇవాళ ఒక సోషల్ మీడియా మీలాంటి మీడియాలో వాళ్ళు నూరు పోసేస్తున్నారు. రోజు చూడొద్దంటున్నారు, చూడొద్దంటే వాళ్ళు మాత్రం చూడొద్దంటే వాళ్ళు చూస్తారు, ఎక్కువ చూస్తారు. అతను చూడొద్దంటే అలా కాదండి. అతను మీకు ఛానల్లో అతను AP5 అన్నట్లు ఆపాడు అనుకోండి, యూట్యూబ్ ఉంది కదా చేతిలో ప్రతి ఒక్కటి చేతిలో ఒక టీవీ ఉంది. అయితే వీళ్ళు 2,08,000 కోట్లు ఇచ్చేసాడు అంటున్నారు. మరి అప్పు తెచ్చింది ఎంతండి? అలాగే రాష్ట్ర ఆదాయం అంతా. ఈ మాట ఒక వినండి, ఈ డబ్బంతా కంటైనర్ల ద్వారా అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఒక చెడిపోయిన నౌకని లంగర్ వేసి పెట్టి అక్కడ డంప్ చేస్తారు. వాళ్ళ ఖజానా అక్కడ ఉంది. ఇప్పుడు డబ్బులు దాచారా? ఖచ్చితంగానే. ఇప్పుడు 11 లక్షల కోట్ల రూపాయలు మనకు అప్పు ఉంది. మన కేంద్రం నుంచి రావాల్సిన అప్పులు ఓటాల నుంచి మనకు ఇప్పుడు రావాల్సిన అంతా వాళ్ళందరూ రేపు రావాలంటే ఇవాళ పంపేస్తున్నారు వాళ్ళు. పైగా వీళ్ళు అప్పులు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ సంక్షేమానికి 2,80,000 కోట్లు చేశారు అన్నాడు కదా, మిగతా సొమ్ము వేరిస్తామని ఎక్కడుంది? అదంతా ఎక్కడ ఉందంటే అంతర్జాతీయ సముద్ర జలాల్లో దాచుకుంటే ఎక్కడ పెట్టినా కానీ పట్టేసుకుంటారు. కాబట్టి అక్కడ పెట్టి మీరు ఏటీఎం కింద మీ డబ్బులు అవసరం కూడా ఏం చేస్తారు, ఏటీఎం కౌంటర్ ఎక్కడ ఉందని ఎత్తుక్కోవాలి. మీరు వాళ్ళకి అవసరం చిన్న బోట్ వేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు. పోర్ట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళు దండుకోలేం తెచ్చండి, దొంగోళ్ళు వాళ్ళు ఎక్కడ దాచుకోవాలి తెలుసు. ఊరికే ప్రజలు అమాయకులేం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. పెడితే తింటారు, కొడితే పడతారా? మీకు అన్ని పెట్టండి పొద్దున్న సాయంత్రం దాకా. మీ గదిలో కొనసాగలు పడేయండి, పడుకోగలరా మీరు? ఎవరి మనసు ఎంత ఉందండి? 10,000 ఇస్తే కరెంటు బిల్లు మీకు మీ చేతిలో 10,000 పెట్టి కరెంటు బిల్లు 100 వచ్చిందంటే కూడా ప్రాణం విశ్వసలాడదండి ప్రజలకి. చెత్త మీద ఫోన్ చేసి నీ చెత్త గవర్నమెంట్ మీద ప్రజలకు ఇంకా అభిమానం ఉంటుందా? వాళ్ళ ప్రచార ఆర్భాటం ఉంది, వాళ్ళ అంకల్ దండుపాలెం చేస్తుంది, పోలీసులు వసపరుచుకుని వాళ్ళ చేత ప్రజలు గొంతు నొప్పుతున్నారు. కాబట్టి ఇవాళ ఊరుకున్నారు. ఎప్పుడు ఎంత సప్రెషన్ ఉంటే అంత రివర్షన్ ఉంటుందండి. జనాలు మీరు ఎప్పుడు అణిచివేతకు గురైన వాళ్ళు గొంతు ఎప్పుడైపోవచ్చు, రేపు పొద్దున చూపిస్తారండి. ఎందుకంటే రగులుతుంది, కొత్త ఉడుకుతూనే ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తాను అన్నట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కానీ రాజకీయ పక్షాలను అతను ఈ స్వతంత్రం ముందే చెప్పాను, స్వతంత్రం ముందు కానీ తర్వాత కానీ ఏ రాజకీయ పక్షం మీద తన ప్రత్యర్థి చేయనంత దౌర్జన్యం దుర్మార్గం వెంటాడాడు అతను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పనిచేస్తారు, క్యాడర్ బేస్డ్ పార్టీ. వాళ్ళు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తే ఓటమి ఎదురవచ్చేమో కానీ
కసితో పనిచేస్తే ఈ ప్రపంచంలో ఎవరు గెలవలేరు. సరే. అది నేను మహానాడులో అలాగే చేశారులేండి వాళ్ళు నేను ఆ తెలుగుదేశం రోజుల పార్టీకి సందర్భాల్లో. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే ఇప్పుడు అటు ముఖ్యమంత్రి గారి పర్యటనతో పాటు ఈ రోజు నుంచి మీది కూడా ప్రారంభం అవుతుంది కదా. గతంలో చంద్రబాబు గారు ఏ పర్యటన వెళ్ళినా కూడా ఆ అలజడి అరాచకం సృష్టించిన పరిస్థితి చూసాం. రాళ్ళేయడం కానీ, కాన్వాయిల మీద కానీ, లేకపోతే కవ్వింపు చర్యలు, అప్పుడు కూడా మనము ఎన్ని కేసులు మీ మీదే రివర్స్లో జరిగినా కూడా పెట్టి, ఈ రోజు కూడా డెఫినెట్గా మరి ఎలక్షన్ అన్నప్పుడు హై వోల్టేజ్ ఉన్నప్పుడు కవ్విస్తారు, చికాకు తెప్పిస్తారు, మీది తప్పని చూపించే ప్రయత్నం చేస్తారు, లేదా మీరు ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలని డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఒకటి అంటే ఏంటి ఏమన్నా అంటే అప్పుడు బిఫోర్ కోడ్ ఆఫ్టర్ కోడ్ అండి. ఓకే, బిఫోర్ కోడ్ ఏంటంటే పోలీసు యంత్రాంగం, అధికార దుర్వినియోగం, డబ్బు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చెంచాగిర్లు కూడా చేసేవాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు ఎంకరేజ్ చేయడానికి పోలీసు వ్యవస్థ కూడా భయపడుతుంది. నేను ఎందుకు ఎంకరేజ్ చేయడానికి పోలీసులు భయపడుతున్నారంటే కోడ్ ఉన్నా కూడా బొమ్మల కొలువు నడుస్తోంది అంటే కొన్ని చోట్ల నడుస్తుంది. ఇక అలాగే ఎందుకంటే బొమ్మ ఉంచాల్సిందే అని ఉన్నతాధికారులకి ఆఫ్ రికార్డ్ హుకుములు వెళ్ళాయి అనేది కూడా చర్చ. మీరు ఆఫ్టర్ కోడ్ బిఫోర్ కోడ్ అంటే నిన్న కూడా బొమ్మల కొలువు నడుస్తుంది. అదేనండి, మీకు ఇంకో విషయం ప్రధాన అంశం చెప్తున్నాను. జగన్ ని ఈ 4.5 ఏళ్లలో 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చిన వ్యక్తికి ఈ రోజున బీజేపీ టికెట్ రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు త్రిబులార్ అంటే వణికిపోతున్నాడండి. ఎందుకంటే త్రిబులార్కి టికెట్ రాకుండా చేసి ఈ రోజు బస్ యాత్ర ముందుకెళ్లాడు. ఎందుకంటే త్రిబులార్ అనే వ్యక్తి ఈ రోజున అధికార ప్రతిపక్ష నేతగా గత 4.5 ఏళ్లుగా పోరాటం చేసి జగన్ మీదకి కంటి మీద కునుకు లేకుండా కంటిలో నలుసులాగా, ఎందుకంటే తన ప్రచారం కూడా చేసుకోలేని దుర్భరమైన స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఆయన్ని ఎదిరించి ఆయన్ని శాసించి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని శాసించి తను చేసే అన్యాయాన్ని ప్రతిఘటించి ఈ రోజున ప్రజలకు ఒక సందేశం ఇచ్చారండి ఆయన. అంటే ఆయన ఏ పార్టీ అనేది కాసేపు పక్కన పెడితే, ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ పక్కన పెడితే, ఈ రోజున ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ ఈ రోజున ఉన్నాయి అంటే, రేపొద్దున ఎలక్షన్ సజావుగా జరగాలి అంటే త్రిబులార్ పోటీలో ఉంటే భయపడుతున్న ముఖ్యమంత్రి అండి ఈయన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు పర్యటన కూడా స్టార్ట్ చెప్తున్నా కదా, ఆఫ్టర్ కోడ్ ప్రశాంతంగా అవుతుందండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నానండి, వాళ్ళకి ధైర్యం, దమ్ము, డబ్బు, అధికారం, పోలీస్ వ్యవస్థ ఈ 3 లేవండి. రేపొద్దున ఎవడొస్తాడండి? ఇప్పుడు నన్ను నేనేదన్నా చేస్తే నన్ను బయట తీసుకురావడానికి ఎన్నికల ముందు ఉద్యోగాలు రెగ్యులరైజేషన్, అలాగే మున్సిపాలిటీలకి 1000 కోట్ల బిల్లులు చెల్లింపు, ఇన్నాళ్లు జరగని అన్ని పెండింగ్ అన్ని టప క్లియరెన్స్ అవుతున్నాయి కదా. ఒకటి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి అదిగో అని వాళ్ళని కొంత శాంతపరిచే అవకాశం ఉంది కదా. నమ్మరండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక మనిషి 4.5 సంవత్సరాలు కొట్టి చివరి నెలలో రోజు బిర్యానీ పెట్టి 100 కాసులు బంగారం ఇచ్చినా ఈడు నన్ను కొట్టింది గుర్తొస్తుంది కానీ పెట్టింది గుర్తురాదండి. పెట్టింది గుర్తురాదు. ప్లస్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి బీరాలు పలుకుంటూ డబ్బాలు కొట్టుకుంటూ చెప్తున్నాడు కదా, నేనిచ్చే సంక్షేమం అని. నీ అయ్యే సొత్తు ఇస్తున్నావా లేకపోతే ఎవరు డబ్బు ఇస్తున్నావు? ఏ ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ రేపొద్దున ముఖ్యమంత్రిగా రేపొద్దున కాసేపు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, ఈ వైకాపా తీసి పక్కన పెడితే కొత్త పార్టీ వచ్చింది అనుకుందాం, ఎవరో ఒక కొత్త పార్టీ పెట్టారు, వస్తే ఆయన కూడా ఇస్తాడండి వెల్ఫేర్. అది సంక్షేమం నువ్వు ఇచ్చేది కాదు, అది నీ రాజ్యాంగంలో లేదు, అది నీ మేనిఫెస్టోలో లేదు. ఈ సంక్షేమం చుట్టూతూనే తిరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు సంపద ఆదాయం సృష్టించి సంక్షేమం చేస్తున్న దానికి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే పందాన్ని కొనసాగించిన, ఇక్కడ సంక్షేమం అంటే అప్పులు చేసి పంచి పెడుతున్నారు అన్న పాయింట్ మీరు ఎలా తీసుకెళ్తారు? ప్రజలకు అర్థమైందండి. ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు అయితే, ఇందాక గురువు గారు చెప్పారు శ్రీనివాసరావు గారు, ఏది 11 లక్షల అప్పు కోట్లు చేశాడని. 2,50,000 కోట్లు సంక్షేమం చేస్తే మిగతా 7.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఓకే, అది అప్పు. అది కాకుండా రాష్ట్ర ఆదాయం, మనం కట్టే కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ, చెత్త మీద కూడా వేసే పన్ను, చెత్త ముఖ్యమంత్రి ఏమంటారండి, మనం ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కడతామండి. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటంటే నీ ఇంటికి వెళ్ళే రహదారి కానీ, నీ ఇంటికి వెళ్ళే దారి కానీ శుభ్రంగా ఉండాలన్నా, రోడ్డు వేయాలన్నా వాళ్ళు గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్ అది. ఈవెన్ మన హైదరాబాద్లో సిటీస్లో కానీ, మెట్రో సిటీస్లో, గ్రామాల్లో కూడా కట్టేదానికి ప్రాపర్టీ ట్యాక్స్ అది. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఒక్కసారి తీసుకున్న తర్వాత మళ్ళీ కలెక్ట్ చేయకూడదు, సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలి అది ఆ ప్రాపర్టీ ట్యాక్స్. అలా కాకుండా ప్రతి నెల చెత్త పన్ను వేస్తున్నట్టు ఈ చెత్త ముఖ్యమంత్రి కాకుండా ఏమనాలి? అంటే
ఈ రోజున వెల్ఫేర్ సంక్షేమం 2.5 లక్షల కోట్లు ఇచ్చా అంటున్నావు. నువ్వు సంక్షేమం, జీతాలు, పెన్షన్లు నువ్వు ఎవరికి ఇస్తావు? ఎవరు డబ్బు ఇస్తావు? ప్రభుత్వ అధికారులు నీ కింద పనిచేస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఇది ఇచ్చా అంటావు. నువ్వు ఇవ్వాలి. నువ్వు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి జీతాలు, పిఆర్సీలు ఇవ్వాలి, హైక్లు ఇవ్వాలి, హెచ్ఆర్ఏలు, టీఏలు, డిఏలు అన్ని ఇవ్వాలి. ఈ రోజున వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి దాన్ని పేరు మార్చి ఈ రోజున అమ్మఒడి అని 10,000 ఇచ్చి నాన్న బుడ్డికి 20,000 లాగేస్తున్నావే. ఆ రోజున 60 రూపాయలు ఉన్న క్వార్టర్ ఈ రోజు 200 రూపాయలు చేసావే. ఆ రోజున 60 రూపాయలకి స్వచ్ఛమైన మందు దొరికితే ఈ రోజున ఎడిక్షన్ స్పిరిట్ ఉన్న మందు దొరుకుతుంది. దాన్ని తాగి ఈ రోజు రాత్రి తాగి రేపు పొద్దున్నే తాగి చేస్తారే. తర్వాత ఇంకొక చిన్న పాయింట్, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నేతల ఫోన్లు కానివ్వండి, లేదా రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారిది కానీ, లేదంటే బాలకోటయ్య గారిది కానీ, ఈవెన్ మాది కానీ ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ నిజంగా అడ్డంగా దొరికిపోతాడండి. నేను ఎందుకు దీన్ని హెచ్చరిస్తున్నానంటే, ఈ రోజున తెలంగాణలో 10 సంవత్సరాలు నియంతలాగా పాలించి కేసీఆర్ ఎవరిని మాట అనకుండా ఇలా నియంతలానే పాలించి ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి అత్యంత దగ్గర నివాసం దగ్గర పక్కన ఒక ఇల్లు తీసుకుని టోటల్ వార్ రూమ్ ని అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో జరిగే ప్రతి సంభాషణని డెఫినెట్ గానండి అది ఆంధ్రలో జరుగుతుంది. నేను 100% చెప్తున్నా, రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసే మొదటి ఫైల్ అదే ఫోన్ ట్యాపింగే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో అడ్డంగా ఇరుక్కుంటున్నాడు. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇంటి మీద జరిగింది కానీ లేదు, కేసీఆర్ ప్రభుత్వానికి ఎక్విప్మెంట్ సప్లై చేసింది కూడా తీగలు అయితే డొంక దొరికినట్టు భారతి గారు ఎక్విప్మెంట్ కి మనీ పే చేశారని రికార్డ్స్ చెప్తున్నాయి, తెలుస్తుంది. రేపు త్వరలో ఇరుక్కుంటాడండి. మా ఫోన్లో ఆల్రెడీ ట్యాప్ చేశారు అమరావతి ఉద్యమంలో. కొత్త కాదు ఇది. మేము అమరావతి రాజధాని ఉద్యమం చేస్తున్నప్పుడు మా ఫోన్లో ట్యాప్ చేసేసి ఎక్కడికి పోతున్నారు, ఏం కార్యక్రమం చేసుకుంటున్నారు, ధర్నా ఎలా చేస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు, ఇవన్నీ చేసే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు. పోతే 3 విషయాలు విజయచంద్ర గారు. ప్రభుత్వం, ప్రజలు, ఈ సెన్స్ పోయింది. నిజానికి అది ఒక ప్రభుత్వం, వీళ్ళు ప్రజలు, కొన్ని కోట్ల మంది ఓట్లు వేసే ప్రజలు. ఈ సెన్స్ పోయి రాజకీయ నాయకుల పేర్లు పెట్టేశాం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఈ వ్యక్తుల మధ్య కొట్లాటని ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయే విధంగా చేసింది. 2, ఏ ప్రభుత్వమైనా సంక్షేమము, అభివృద్ధి. బిందెలు నీళ్లు పెట్టుకుంటే గ్లాసులు నీళ్లు తాగుతాం. ముందు బిందెతో నీళ్ళు తెచ్చుకోవాలి, గ్లాస్ తాగాలి. టిక్కీ రైస్ వేసుకుంటే నెల మొత్తం కూడా వండుకుంటాం. కేజీ టమాటాలు తెచ్చుకుంటే 2 రోజులకు 4 టమాటాలు వండుకుంటాం. అంటే సంపద సృష్టించాలి, సృష్టించిన సంపదను పేదలకు అందించాలి. ఇది ప్రభుత్వ ఎజెండా. ఇది ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం. ఇది ఎజెండా. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిన ఎజెండా. బుద్ధుల్లోడికి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, ఒంటి మీద గొడ్డలంలోడికి ఇది ఉండాలి. ఇది రాకపోకుండా నేను అప్పులు తెచ్చి ఇచ్చేస్తా, లేదా తనఖాలు పెట్టి ఇచ్చేస్తానంటే ఆ రాష్ట్రం ఏమైపోతుంది? స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభిన్నమైన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి. ఈ రోజున రాజకీయ పక్షాలు అందరూ ఆలోచించాలి. రఘురామకు నిరాశే. ఇలాంటి వార్త చాలా బాధాకరం. చూద్దాం. అంటే ఆయనకి కూడా ఇంకా ఒక మాట ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు ఇండిపెండెంట్ గా నిలబడ్డ నరసాపురంలో అమరావతి బహుజన చేసిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా మద్దతు పలికి గెలిపించుకొని తీరుతాం. ధీరోదాత్త లక్షణాలు ప్రదర్శించిన రఘురామకృష్ణ